కూకట్పల్లి బాలాజీనగర్లో నందమూరి సుహాస్ యువసేన అధ్యక్షులు, బాలాజీనగర్ 250 డివిజన్ టీడీపీ అధ్యక్షులు, మల్కాజ్గిరి పార్లమెంటు హడాక్ కమిటీ సభ్యులు హరీష్ సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలాజీనగర్ విజయదుర్గ టిఫిన్ సెంటర్ నుండి భారీ ర్యాలీగా వెళ్లిన టీడీపీ నాయకులు టీడీపీ జెండాను ఎగరవేసి టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తదుపరి ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ సురేష్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో 1982లో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ నేడు 44వ వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు. తెలుగు జాతి కీర్తి పతాకాల్ని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎగురవేసిన మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు అని ఆయన కొనియాడారు. ఎన్నో చారిత్రక ఘట్టాలకు, సవాళ్లకు, సంక్షోభాలకు సైతం కేంద్ర స్థానంగా నిలిచి తెలుగువాడి సత్తా ఏంటో చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అలాంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేదు రాదో అంటున్న వారికి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని హరీష్ సురేష్ అన్నారు. ఈ వేడుకలలో హరీష్ సురేష్, అరూప్, ఆలం శివ, సుబ్బారావు బాచిన, శ్రీరాములు యాదవ్, వేముల వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, సులేమాన్, వెంకటరత్నం, నాగేశ్వరరావు, ప్రవీణ్, కిరణ్, నిమ్మగడ్డ గోపి, ప్రణీత్, శివ, వెంకట్, కోటి, గంటా శ్రీనివాసరావు, సుభాష్, సాఫ్ట్వేర్ వెంకట్ మరియు టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్నా ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్నా ముందడుగై. జెండా ఇంటి మీద కడిత పథకం ఉండదా? పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణం ఉండదా? ఇది అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ 44 వసంతాల తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన అందరి నాయకుడు, దేవుడు అయిన మన నందమూరి తారక రామారావు గారు మన తెలుగుదేశం పార్టీని తెలంగాణలో స్థాపించారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ రేపొద్దున మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరి గుండెల్లో ఉండబోతుంది. అదేవిధంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్రను పోషించడానికి రెడీగా ఉంది. అదేవిధంగా మన తెలంగాణలో రేపు జరగబోయే ఎలక్షన్స్లో మేయర్ స్థానాన్ని పొందాలంటే కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని ఆదేశించాల్సిందే, వీరి అనుసంధానంలో నడవాల్సిందే. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ పుట్టిందే మన తెలంగాణలో. కాబట్టి రేపొద్దున కుకటపల్లిలో కూడా కుకటపల్లి గడ్డ కూడా తెలుగుదేశం అడ్డ, అది అందరికీ తెలిసిందే. కాబట్టి కుకటపల్లి గడ్డ తెలుగుదేశం అడ్డ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సో రేపొద్దున మన తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ లేదు లేదు అన్న వాళ్ళందరికీ ఇదే మా సమాధానం. రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మన తెలుగుదేశం పార్టీ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో మనము చూపిస్తాము. ముందు అందరికీ కూడా తెలుగుదేశం రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరపున, అదేవిధంగా నందమూరి సువాసన యువసేన తరపున 44 వసంతాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్.